ఈపై అపోహలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయా? అవునని ఖచ్చితంగా చెప్పలేం, కానీ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంతో హైదరాబాద్లో ముజిబుర్ రెహమాన్ అనే వ్యక్తి బలవన్మరణం చెందాడని అంటున్నారు. ఓటర్ల జాబితాలో తన పేరు లేదనే అనుమానంతో ప్రాణం తీసుకున్నాడని కుటుంబ సభ్యులు చెప్తుండగా రహమాన్ మృతి వెనుక కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఈ సంఘటనతో ప్రక్రియపై జనంలో ఉన్న అపోహలపై చర్చ ప్రారంభమైంది. హైదరాబాద్ బోరబండ ప్రాంతంలో విషాదం. ఓటర్ల జాబితాలో పేరుపై అనుమానంతో వ్యక్తి మృతి అంటూ ప్రచారం. ప్రక్రియపై సోషల్ మీడియాలో బోలెడు ప్రచారం. వాస్తవం కంటే పుకార్లే ఎక్కువగా నమ్ముతోన్న జనం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ కమిషన్ చేపట్టే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. అయితే ఈ క్రమంలో ఈసీ చెప్పిన లక్ష్యం కంటే కూడా ప్రక్రియపై అపోహలే ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. దీంతో అడపాదడపా ఘర్షణలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని బోరబండలో ముజిబుర్ అనే ఓ వ్యక్తి మరణం కలకలం రేపుతోంది. లిస్ట్లో ఉన్న పేరుకు తన దగ్గర ఉన్న డాక్యుమెంట్లకు తేడా ఉండడంతోనే ముజిబుర్ చనిపోయాడు అంటున్నారు. షేక్ ముజిబుర్ రెహమాన్ది బోరబండ పరిధిలోని భరత్ నగర్ నివాస ప్రాంతం. సోషల్ మీడియాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై ఎంతగా పుకార్లు వ్యాపిస్తున్నాయనే దానికి ఈ ఎపిసోడే నిదర్శనం. ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారిని జైలుకు పంపుతారనే ప్రచారం విపరీతంగా సాగుతోంది. షేక్ ముజిబుర్ రెహమాన్ మృతి ఈ దిశగానే కలకలం రేపుతోంది. అయితే ముజిబుర్ రెహమాన్ మరణానికి ఏది కారణం అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉండగా అసలు ఉద్దేశమేంటి, బయట జరుగుతున్న ప్రచారం ఏంటనేది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. 2002 ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితాలో పేరున్న వారితో 2024లో ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితాను సరిపోల్చి బిఎల్ఓలు ఎమ్యునరేషన్ ఫామ్స్ నింపుతారు. లిస్టులో పేరు లేకపోతే కొత్తగా ఫామ్ నెంబర్ 6లో వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. దీనికి అవసరమైన డాక్యుమెంట్లను జత చేసి ఇస్తే తర్వాత విడుదల చేసే ఓటర్ల జాబితాలో పేరును చేర్చుతారు. ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగాల్సిన పద్ధతి. చాలా చోట్ల బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇదే చేస్తున్నా కొన్ని చోట్ల మాత్రం బిఎల్ఓలు ఇంటింటికి తిరగకుండా ప్రజలనే తమ కార్యాలయాలకు వచ్చి దరఖాస్తులను ఇచ్చి వెళ్లమన్నట్లుగా తెలుస్తోంది. అలానే కొన్ని చోట్ల బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా ఇమ్యునరేషన్ ఫామ్స్ ఇస్తున్నట్లు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ప్రక్రియపై ఎక్కడ లేని ప్రచారం సాగుతోంది. పేర్లు లేకపోతే జైలుకు పంపుతారని, లేకపోతే ఇంకేదో చేస్తారంటూ ఎవరికి తోచినట్లు వాళ్లు సోషల్ మీడియాలో పేట్రేగడం కూడా ఈ పరిస్థితికి కారణం. అసలు ఫైనల్ డ్రాఫ్ట్ పూర్తయ్యేంత వరకు తిరిగి ఓటర్లు తమ దరఖాస్తులను పంపే అవకాశం ఉన్నా అసలు వాస్తవాలను పక్కన పెట్టి ఇలా పుకార్లను నమ్మడమే ఇలాంటి గందరగోళానికి కారణం.